హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈసీఎల్ నుంచి వచ్చిన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్కు మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అది చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉండడం జరుగుతుంది, అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చండి. దీన్ని ఎలా అప్లై చేయాలనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ ఈసీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కెరీర్లో వెళ్ళాలండి. కెరీర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే కరెంట్ జాబ్ ఓపెనింగ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత కింద చూపించడం జరుగుతుందండి. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ ఈసీఎల్ హైదరాబాద్ అని అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసి మీరు చూసుకోవచ్చు. అయితే లాస్ట్ డేట్ మనం ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 16 వరకు అప్లై చేయాల్సి ఉంటుందండి. క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. అప్లై ఫర్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఈ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ పోస్ట్ నేమ్ అనేది ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎంఎస్డిఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి, దాన్ని మీరు 100% కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫాదర్ నేమ్, ఆ తర్వాత మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. విధంగా జెండర్ అనేది మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, ఆ తర్వాత మొబైల్ నెంబర్ అండి. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మీ దగ్గర ప్రజెంట్ ఉన్నది మాత్రమే ఇవ్వండి అండి. ఎందుకంటే మీకు ఈమెయిల్ లేకపోతే మొబైల్ ద్వారా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కరెంట్లీ అడ్రస్ అంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ, ఆ తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అని ఎస్ అని ఫిల్అప్ చేసిన తర్వాత ఈ టైప్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్, విధంగా హ్యాండిక్యాప్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మీ ట్రేడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏ కాలేజీలో చదివారనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత చూసుకుంటే మీ ఐటీ కాలేజ్ అనేది ఎక్కడ ఉందనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. టైప్ ఇన్స్టిట్యూట్ అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్లో చదివారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కోర్ మార్క్ అంటే మీకు ఎంత మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ మీ ఐటీలో ఎంత మార్క్స్ ఉండేది. అయితే 4 సెమిస్టర్ ఉన్న వాళ్ళకు 2700 మార్క్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 సెమిస్టర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు 1400 ఉండడం జరుగుతుంది. అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇలా చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ ఒకటి రావడం జరుగుతుంది. అది మీరు పైన రైట్ సైడ్లో పైన మీకు చూపించడం జరుగుతుంది. అది ఒక స్క్రీన్ షాట్ లేదా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీరు రీప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది కదండి, రీప్రింట్ అప్లికేషన్ ఫామ్లో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ తర్వాత మీరు అడ్వర్టైజింగ్ నెంబర్ 9/2021 అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ నెంబర్ అనేది మీకు వచ్చిన అప్లికేషన్ నెంబర్ అనేది పైన స్క్రీన్ షాట్ లేకపోతే మీరు నోట్ చేసుకోమన్నాం కదండి, అది ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత ప్రింట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీకు ప్రింట్ అవ్వడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఇదే అండి, ఇలా ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.